అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అవినీతికి ఆజ్యం పోస్తున్నాం. వీటన్నిటి మీద చర్యలు ఉంటాయి. అదే రకంగా స్టాంప్ రైటర్లో కూడా చెప్తాను, మీరు వృత్తిగా స్వీకరించినారు. ఈ ఊరు మనల్ని అకామిడేట్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా, రాజకీయ నాయకులుగా అకామిడేట్ చేసింది, పాత్రికేయ మిత్రులుగా మిమ్మల్ని అకామిడేట్ చేసింది, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని అకామిడేట్ చేసింది. అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి స్టాంప్ రైటర్లకు, అడ్వకేట్లకు వాళ్ళకు వృత్తినిచ్చేసి వాళ్ళని అకామిడేట్ చేసింది. ఈ ఊరు బాగుంటే మనం అందరం బాగుంటామనే ఆలోచన మీరు కూడా రమ్మని చెప్పేసి తెలియజేస్తాం. ఎందుకంటే మీరు సరైనటువంటి దిశలో పోవడం లేదు. దీని మీద కూడా ఖచ్చితంగా తీవ్రంగానే ఆలోచన. ఏదైనా మాకు బెయిల్ దొరికింది అనుకుంటున్నారేమో. వీఆర్ అవైటింగ్, కఠినంగా వ్యవహరించాలని వీఆర్ అవైటింగ్. యాక్ట్ వన్స్ ఈజ్ రిలీజ్డ్, బీ కేర్ఫుల్ సినిమా మొదలవుతుంది. ఇదేం మీరేమైనా ఇంకా సురక్షితమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోయినామనే భావనలో ఉన్నారేమో. చాలా టఫ్గా ఉంటాం. వచ్చే రోజుల్లో, వచ్చే 30 సంవత్సరాలు మేము చేసేటువంటి చర్యలు ఈ ఊర్లో ఒక పద్ధతిని, ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పే విధంగానే మా చర్యలు ఉంటాయి. ఎవరైనా ముట్టుకోవాలంటే ప్రభుత్వ భూములు కాదు, లేదు దౌర్జన్యం చేయాలంటే, రౌడీజం చేయాలంటే భయపడే విధంగానే మా చర్యలు ఉంటాయి. కాబట్టి అందరికీ చెప్తాను, ప్రజలకి, మీ వరకు మీ ఆస్తులు నిజమైనటువంటి ఆస్తులు కానీ, లేదంటే తెలియక మీరు గతంలో చేసిన పొరపాటు లేదా కొనుక్కున్నటువంటి ఆస్తులు కానీ, వీఆర్ గెటింగ్ ద రెవెన్యూ ఫర్ ద మున్సిపాలిటీ. ప్రభుత్వ మిత్రపక్ష పార్టీల వాళ్ళకు కూడా చెప్తున్నాను, సంబంధిత ఇన్ఛార్జ్లకు, దయచేసి మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి. మా వాళ్ళని కూడా నేను కంట్రోల్లో పెడతాను, కఠినంగానే వ్యవహరిస్తాను. మొదటగా క్రమశిక్షణ అనేది మనతోనే మొదలు కావాలి, రాజకీయ పార్టీ నాయకులతో మొదలు కావాలా. మాకున్న ఇన్పుట్స్ మాకున్నాయి, అథెంటిక్ గా ఉన్నాయి. ఇట్ ఈస్ అ డాక్యుమెంట్. ఒక్కసారి ప్రభుత్వ భూమిలో పట్టాల మోసాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ అ డాక్యుమెంట్. వీ కెనాట్ డినై ఎవిడెన్స్. ఏదో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని మీరు నిందలు వేసినా, ప్రజల్లో వ్యాఖ్యానం ఇచ్చినారు, వాటిని మేము అదుపులోకి తీసుకుంటాం. అవి రిజిస్ట్రేషన్ చెల్లవు. మిగతా వాళ్ళ భూములు ఎక్కడైనా అక్రమ లేఅవుట్లు వేసినా కూడా దానికి కావాల్సినటువంటి విధి విధానాలు రూపొందించడం, దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి కానీ, లేదంటే ఏ రంగా రిజిస్ట్రేషన్ చేయాలనే ఆలోచన కానీ వచ్చినాము. రిజిస్ట్రేషన్ అయితే జరిపేటువంటి ప్రక్రియ మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఎక్కడ దాన్ని వ్యతిరేకించాం. కాకపోతే ప్రక్షాళన అనేది మొదలైంది. ఇందులో భాగంగా గమనిస్తే రైట్ ఫ్రమ్ 1999 to 2024 ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో కేవలం 4 మాత్రమే అప్రూవ్డ్ లెవెల్స్. ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ప్రజల్ని ఎంత పెద్ద ఎత్తున మోసం చేసినాం, ఎంత పెద్ద ఎత్తున మోసపోయినారనేది వాస్తవాలు ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రత్యేకించి ఉద్యోగులు కావచ్చు, గౌరవంగా బతుకుతున్నటువంటి ప్రజలు కావచ్చు, మీరు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.